ఎన్నికల రాజకీయాల్లో ఒక విచిత్రమైన విషయం గమనించారా? ఒకసారి భారీ మెజారిటీతో గెలిచిన స్థానం కేవలం 5 ఏళ్లలో చేజారిపోవడం. ఇది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనం ఈరోజు ధర్మవరం నియోజకవర్గ తీర్పును లోతుగా విశ్లేషిద్దాం. సరే, ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు మనం మాట్లాడుతున్న ప్రాంతం గురించి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పటంలో శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం ఇక్కడుంది. ఈ ప్రాంతం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి రెండు. ఒకటి, ఇక్కడి ప్రసిద్ధ చేనేత పరిశ్రమ. రెండు, చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయం. ఈ రెండే అక్కడి ప్రజల జీవనాధారం. అలాంటి ధర్మవరంలో వచ్చిన తీర్పు ఏంటి? 2 ఎన్నికల కథను అంకెలు మనకు స్పష్టంగా చెప్తాయి. 2019కి 2024కి మధ్య వచ్చిన మార్పు నిజంగా ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. 2019 ఎన్నికల్ని చూద్దాం. అప్పుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏకంగా 15,666 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే మొత్తం పోలైన ఓట్లల్లో సగానికి పైగా వాళ్లకే వచ్చాయి. దీన్నొక తిరుగులేని విజయమనే చెప్పాలి. కట్ చేస్తే 2024 సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆ 15,000 పైచిలుకు ఆధిక్యం కాస్త ఇప్పుడు 3,734 ఓట్ల ఓటమిగా మారింది. అంటే గెలుపు కాస్త ఓటమిగా మారింది. ఆ సీటు బీజేపీ కైవసం చేసుకుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎంత పెద్ద మార్పో కదా. ఇప్పుడు ఈ పట్టిక చూడండి. అంకెలు కథను ఇంకా స్పష్టంగా చెబుతున్నాయి. 2019లో వైఎస్సార్సీపీకి 50.74% ఓటు షేరుంటే 2024 నాటికి అది తగ్గింది. అదే సమయంలో బీజేపీ ఓట్ల వాటా 48.4%కి పెరిగి గెలుపును ఖాయం చేసుకుంది. అంటే మార్జిన్ ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళిపోయింది. మొత్తం మీద చూస్తే దాదాపు 19,000కు పైగా ఓట్ల స్వింగ్ జరిగింది. ఇదే మన విశ్లేషణకు మూలం. అసలింత పెద్ద మార్పుకు కారణమేంటి? క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎక్కడ పొరపాటు జరిగింది? దాన్నిప్పుడు పరిశీలిద్దాం. ఓటమికి కారణాల్లోకి వెళ్లేముందు ఇంకొంచెం లోతుగా ధర్మవరం నేల స్వభావాన్ని, అక్కడి ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ప్రభుత్వం అక్కడ చేసిన అభివృద్ధి పనుల గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే చిత్రం మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టే ధర్మవరం ఆర్థిక వ్యవస్థకు 2 కళ్ళు లాంటివి. ఒకటి, పట్టణంలో మగ్గం నేసే చేనేత కార్మికులు, వాళ్ల పట్టుచీరలు జగత్ప్రసిద్ధి. రెండోది, చుట్టుపక్కల గ్రామాల్లో భూమిని నమ్ముకున్న రైతులు. ఈ 2 వర్గాల బాగోగుల మీదే ఆ ప్రాంత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది చూడండి. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఏకంగా 5,600 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేసింది. ప్రత్యేకంగా చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తమనే పథకం తెచ్చి దాదాపు 15,000 కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించింది. ఇన్ని చేసినా ఫలితం ఎందుకు వ్యతిరేకంగా వచ్చింది? ఇదే $1 మిలియన్ ప్రశ్న. సరే, ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈ ఓటమి వెనుక ఉన్న కారణాలను మనం 3 ప్రధాన భాగాలుగా విడగొట్టి చూద్దాం. ఇవి కేవలం అభ్యర్థికి సంబంధించినవి కావు, వ్యవస్థాగతమైన లోపాలు. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కుంది. వాళ్ల అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ ఉంది. అలాగే సమాచార గోప్యత కూడా చాలా ముఖ్యం. భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టాలు కూడా దీన్నే నొక్కి చెబుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ఈ విలువలను గౌరవించడం చాలా అవసరం. ఆ 3 మూల కారణాలేంటంటే, మొదటిది సామాజిక సమీకరణాల్లో వచ్చిన మార్పులు, రెండోది ప్రజల్లోకి బలంగా వెళ్లిన అవినీతి ఆరోపణలు, ఇక మూడోది స్థానికంగా నెరవేరని హామీలు, అంచనాలు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది కుల సమీకరణాలు దెబ్బతినడం. చేనేత వర్గం అక్కడ చాలా కీలకం. ఆ వర్గంలో మంచి పలుకుబడి, గౌరవమున్న ఒక ముఖ్య నాయకుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇది కేవలం ఒక వ్యక్తి పార్టీ మారడం కాదు, ఆ మొత్తం వర్గానికి ఒక సంకేతం పంపినట్టయింది. దాంతో ఆ వర్గం ఓటు బ్యాంకులో చీలిక వచ్చింది. ఇది పెద్ద దెబ్బ. ఇక రెండో కారణం నమ్మకం సన్నగిల్లడం. అధికారపక్షం మేం ఇంత అభివృద్ధి చేశామని ఎంత చెప్పినా ప్రతిపక్షాలు చేసిన భూకబ్జాల ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయాయి. ఒకసారి అవినీతి మరక అంటిందంటే మీరు ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలకవి కనిపించవు. ఆ ఆరోపణలే వాళ్ల మనసుల్లో నాటుకుపోతాయి. ఇక్కడదే జరిగింది. చివరగా మూడోది స్థానిక సమస్యలు. కాగితాలమీద కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపించొచ్చుగాని సామాన్యుడికి రోజూ కనిపించేదేంటి? ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం,
తరచూ కరెంటు కోతలు ఇలాంటివి ప్రజల సహనాన్ని పరీక్షిస్తాయి. ప్రభుత్వ మాటలకు చేతలకు మధ్య తేడా ఉందని వాళ్లకర్థమైపోతోంది. ఆ అసంతృప్తే ప్రభుత్వ వ్యతిరేకతగా మారింది. సరే, ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం. మరి పరిష్కారమేంటి? పునరుద్ధరణకు మొదటి అడుగు ఎక్కడ పడాలి? నివేదిక ప్రకారం అది నాయకత్వం మార్పుతోనే మొదలవ్వాలి. ఇది కష్టమైన నిర్ణయమేనా, అవసరమైనది? ఈ చార్ట్ చూడండి. ఇక్కడ డేటా మనకు చాలా స్పష్టమైన సూచన ఇస్తోంది. ప్రస్తుత అభ్యర్థిని నిలుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనం 10కి 3 పాయింట్లు మాత్రమే. అదే ఒక ఆదర్శవంతమైన కొత్త అభ్యర్థిని నిలబెడితే ఆ స్కోరు 8కి పెరుగుతుంది. అంటే కొత్త ముఖం వస్తే పరిస్థితి పూర్తిగా మారే అవకాశముందని డేటా చెప్తోంది. అందుకే నివేదికలోని ప్రాథమిక సిఫారసు చాలా సూటిగా ఉంది. మొదటి అడుగు కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడం. ముఖ్యంగా చేనేత వర్గానికి చెందిన మంచి పేరున్న నాయకుణ్ణి ఎంచుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించడమంటే ఇదే. అభ్యర్థిని మార్చడం ద్వారా దూరమైన సామాజిక వర్గాలతో మళ్లీ బంధాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కేవలం అభ్యర్థిని మార్చితే సరిపోదు. పునాదుల నుంచి పార్టీని, పాలనను పునర్నిర్మించాలి. ఓటర్ల నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రణాళిక అవసరమో ఇప్పుడు చూద్దాం. ఇకపై పెద్ద పెద్ద ర్యాలీలు, సభల కన్నా క్షేత్రస్థాయిలో పనిచేయడం ముఖ్యం. అంటే ప్రతి వర్గానికి వేరువేరుగా చేరువవ్వాలి. యువత దగ్గరికి యూత్ కనెక్ట్ బస్ యాత్రతో వెళ్లాలి. వాళ్లకావల్సింది నైపుణ్యాలు, ఉద్యోగాలు. మహిళలతో చిన్న చిన్న అంగన్వాడీ సమావేశాలు పెట్టి ప్రభుత్వ పథకాలు వాళ్లకు ఎలా ఉపయోగపడ్డాయో వివరించాలి. చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చేనేత సభ పెట్టి వాళ్ల సమస్యలు విని నమ్మకాన్ని పునరుద్ధరించాలి. ఇక రైతుల దగ్గరికే రైతు హెల్ప్ డెస్క్ వ్యాన్ను పంపి వాళ్ల కష్టాలను అక్కడికక్కడే పరిష్కరించాలి. ఇదే ప్రజల దగ్గరికి వెళ్లే సరైన మార్గం. మొత్తం మీద ఈ ధర్మవరం విశ్లేషణ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. అదేంటంటే, ఓటమి అనేది అంతం కాదు. అది కేవలం ప్రజలు మనకిస్తున్న ఒక ఫీడ్బ్యాక్. మీ పనితీరు మాకు నచ్చలేదు, మార్చుకోండి అని వాళ్లు చెబుతున్న సంకేతం. ఆ ఫీడ్బ్యాక్ని స్వీకరించి ముందుకు సాగాలి. ఆ మార్గం మెరుగైన ప్రచారంతో కాదు, మెరుగైన పరిపాలనతోనే సాధ్యమవుతుంది. మాటలు కాదు, చేతలు ముఖ్యం. రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్ఛని ఇచ్చింది. అయితే అది బాధ్యతతో కూడి ఉండాలి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా వాడుకోకూడదు. ఈ సూత్రాలను గౌరవించినప్పుడే పాలన పట్ల ప్రజల్లో నిజమైన నమ్మకం ఏర్పడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి పునాది. సో అసలు ప్రశ్న ఇదే. ప్రజలు ఇచ్చిన ఈ ఫీడ్బ్యాక్ను స్వీకరించి వాళ్ల మాట విని జవాబుదారీతనంతో పనిచేసే ఒక వ్యవస్థను నిర్మించుకోగలిగితే ఈ ఓటమే భవిష్యత్తు గెలుపుకు బలమైన పునాది అవుతుంది. ఇది సాధ్యమేనా? ఇదే ధర్మవరం ముందున్న అతిపెద్ద సవాలు. మీరు కూడా ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఈమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా కోడ్ 0042041602 నంబర్కు కాల్ చేయండి. పాలిటిక్స్ కన్నా పర్పస్ ముఖ్యం.